హిందూ సమాజంలో సామరస్యాన్ని, అసమానతలను తొలగించేందుకు 1974లో పూణేలో నిర్వహించిన వసంత్ లెక్చర్ సిరీస్లో ఆయన చెప్పిన విషయాలు నేటికి సంబంధితంగానే ఉన్నాయి. సామాజిక సామరస్యం, అణగారిన, దళిత మరియు దోపిడీకి గురైన సమాజం యొక్క అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న బాలాసాహెబ్ దేవరస్ 1915 డిసెంబర్ 11న నాగపూర్లో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన తర్వాత బాలాసాహెబ్ దేవరస్ సంఘ్ వ్యవస్థాపకులు పరమ పూజ్యనీయ సర్సంఘ చాలక్ డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గే వార్తో పరిచయం ఏర్పడింది. నాగపూర్లోని మోహితే వాడలో స్థాపించిన మొదటి శాఖకు బాలాసాహెబ్ దేవరస్ స్వచ్ఛంద సేవకుడు. సంఘంతో ఆయనకు సాన్నిహిత్యం పెరగడంతో పాటు డాక్టర్ హెడ్గేవార్ జీ స్ఫూర్తితో సంఘ్ ద్వారా తన జీవితమంతా జాతీయ కార్యానికి అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. సంఘం పని విధానం మరియు కార్యక్రమాల అభివృద్ధిలో బాలాసాహెబ్ విశేష కృషి చేశారు. గణవేష్, భౌతిక, మేధోపరమైన కార్యక్రమాలు మరియు పాటలు మొదలైన వాటిని నిర్ణయించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. శాఖల విస్తరణతో పాటు స్వయం సేవకుల్లో గుణాత్మక పెరుగుదల కోసం శీతాకాలపు శిబిరాలు, వన విహార కార్యక్రమాలు మరియు నైపుణ్య తరగతులను ఆయన ప్రారంభించారు. 1948లో గాంధీ హత్యకు సంబంధించిన తప్పుడు ఆరోపణతో సంఘంపై నిషేధం విధించారు. ఆ సమయంలో కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం అప్పటి సర్ సంఘ చాలకులు మాధవరావు, సదాశివరావు, గోల్వాల్కర్జీతో సహా అధికారులు, కార్మికులందరినీ జైలులో పెట్టింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బాలాసాహెబ్ సమర్థ నాయకత్వంలో స్వచ్ఛంద సేవకులు దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేశారు. దీంతో ప్రభుత్వం బేషరతుగా సంఘంపై నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. బాలాసాహెబ్ దేవరస్ 1965లో సర్ కార్యవాహ్ అయ్యారు. శ్రీ గురూజీ మరణానంతరం 1973లో సర్ సంఘ్ చాలక్ అయ్యారు. దీని తరువాత ఆయన సంఘం పనిని వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇందిరా హయాంలో సంఘంపై విధించిన ఈ నిషేధాన్ని ఆయన చాలా ఓపికగా ఎదుర్కొన్నారు. బాలాసాహెబ్ 21 నెలల పాటు పూణే జైలులో బందీగా ఉంచబడ్డారు. ఈ సమయంలో ఆయన ఉదారవాద ఆలోచనలు మరియు ప్రవర్తన జైలులో ఉన్న రాజకీయ పార్టీల కార్యకర్తలను సంఘంకు దగ్గర చేసింది. ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మినహా మిగిలిన అన్ని సామాజిక, మత, రాజకీయ సంస్థలు కలిసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త సత్యాగ్రహాన్ని నిర్వహించాయి. ఫలితంగా సంఘంపై నిషేధం ఎత్తివేయబడింది. 1983లో తమిళనాడు మీనాక్షిపురంలో హిందువులు ఇస్లాంలోకి సామూహికంగా మారారు. ఈ ఘటన యావత్ దేశంలోని హిందువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు బాలాసాహెబ్ దేవరస్ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఏకాత్మయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ద్వారా దేశంలో అపూర్వమైన ప్రజా చైతన్యం చోటు చేసుకుంది. అలాగే శ్రీరామ జన్మభూమి ముక్తి ఉద్యమంలో హిందూ శక్తి యొక్క గొప్ప రూపం వ్యక్తమైందని అందరికీ తెలుసు. దేశంలోని దాదాపు అన్ని సామాజిక, మత సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. 1992 డిసెంబర్ 6న శ్రీరామ జన్మభూమి వద్ద వివాదాస్పద కట్టడాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో సంఘం కోరుకుంటే ఒక ఆలయాన్ని నిర్మించగలదు. కాని శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తే ఆ ఆలయం సంఘం లేదా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినదిగా ప్రజలు భావిస్తారని బాలాసాహెబ్ విశ్వసించారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, దేశంలో నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయ పార్టీ శ్రీరామ మందిర నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాలాసాహెబ్ సర్సంఘ చాలక్గా ఉంటూనే సంఘం పనికి అనేక కొత్త కోణాలను జోడించారు. పేద జనావాసాల్లో నిర్వహించే సేవా కార్యక్రమాలు వీటిలో ముఖ్యమైనవి. దీంతో అక్కడ జరుగుతున్న మతమార్పిడి ప్రక్రియ నిలిచిపోయింది. అనేక సంస్థలు స్వయం సేవకులతో ప్రాంతీయ స్థాయిలో స్థాపించబడ్డాయి. బాలాసాహెబ్ దేవరస్ హయాంలోనే సంఘం విస్తరణ దేశమంతటా తహసీల్ స్థాయికి చేరుకుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా శాఖలను పెద్ద ఎత్తున విస్తరించడమే కాక మరోవైపు వాటి అనుబంధ సంస్థల బలాన్ని సైతం గణనీయంగా పెంపొందించారు. బాలాసాహెబ్ హిందువులు మేల్కొన్నప్పుడు ప్రపంచం మేల్కొంటుంది, నరసేవ నారాయణుడి సేవ అని ప్రకటించారు. पूजनीय बाला साहब ने जब वसंत व्याख्यानमाला के भाषण में ये कहा कि इफ अनट्रीटेबिलिटी इज नॉट रॉन्ग, नथिंग इज रॉन्ग, अस्पृश्यता अगर गलत नहीं है तो कुछ भी गलत नहीं है, और
इट शुड गो आउट लॉक स्टॉक एंड बैरल, जड़ मूल से उसको छोड़ देना चाहिए, उसको बाहर जाना चाहिए। जब उन्होंने ये कहा तब उनका भी मतलब यही था। परंपरा में पिछले 2000 वर्षों में जो कुछ अपने देश में होता आया है धर्म के नाम पर, वो सब धर्म नहीं है, ये हमको पहले मानना पड़ेगा। और इसलिए हमारे इतिहास में हमारा जो आचरण रहा है उसमें भेदभाव हुआ है, ये भी हमको मानना पड़ेगा। ये जब हम मानेंगे तब समरसता के विषय को हम समझ सकेंगे। ये भेदभाव हुआ है, उसके परिणाम स्वरूप हमारे यहां सामाजिक दृष्टि से समाज का एक बड़ा अंग जो पहले कभी बराबरी में परिश्रम करके समाज के प्रगति में योगदान दे रहा था, वो सामाजिक दृष्टि से उपेक्षित, वंचित, पीड़ित और आजकल की भाषा में दलित बन गया। ఆయన హయాంలో దేశవ్యాప్తంగా వేలాది సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాలాసాహెబ్ దేవరస్ కరంజాలోని తన పూర్వీకుల ఆస్తిని విక్రయించి దాని నుంచి వచ్చిన డబ్బుతో నాగపూర్, వార్ధా రహదారిలో ఉన్న ఖాప్రీలో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారతీయ ఉత్కర్ష్ మండల్కు విరాళంగా ఇచ్చారు. బాలాసాహెబ్ స్ఫూర్తితో భారతీయ ఉత్కర్ష్ ట్రస్ట్ స్థాపించబడింది. మధుమేహం ఉన్నప్పటికీ బాలాసాహెబ్ 1994 వరకు సర్సంఘ చాలక్గా పనిచేశారు. ఆయన 1996 జూన్ 17న ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఆయన కోరిక మేరకు రేషింబాగ్కు బదులుగా నాగపూర్లోని సాధారణ పౌరుల శ్మశాన వాటికలో దహనం చేశారు. బాలాసాహెబ్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సమాజానికి, సంఘంకు ఆయన నిరుపమాన సేవలందించారు. దోపిడీకి అవకాశం లేని, ఎలాంటి దురాచారం లేని, సమానత్వంతో కూడిన హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణమే సంఘ లక్ష్యం అంటూ సంఘం లక్ష్యాన్ని తనదైన శైలిలో విశదీకరించిన బాలాసాహెబ్ సదా స్మరణీయులు, స్ఫూర్తి ప్రదాతలు.